నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. హోమ్ మినిస్టర్ కలలు, అధినేత ఆగ్రహం, బుల్లితెల స్టార్కు పొలిటికల్ బ్రేక్స్. గతంలో రోజే అండి, నిన్న రజనీ, నేడు యాంకర్ శ్యామల. హిస్టరీ రిపీట్ అవుతుందా? మరి స్క్రిప్ట్ మారితే సీన్ సితారే. వైసీపీలో యాంకర్ శ్యామలకు చెక్ పడిందా అనే ప్రచారాల్లో నిజమెంత? సెలబ్రిటీ ఇమేజ్ వర్సెస్ హైకమాండ్ లైన్. శ్యామలను పక్కన పెట్టడానికి అసలు కారణాలు ఏంటి? గ్లామర్ టు పాలిటిక్స్. శ్యామల స్క్రిప్ట్లో లోపం ఎక్కడుంది? మరి పొలిటికల్ స్పెషల్ రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి? రాజకీయ చదరంగంలో పావులు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా వైసీపీ అంతర్గత రాజకీయం ఒక మైండ్ గేమ్ అంటారు. ఇక్కడ అధినేత గీసిన గీత దాటితే ఎంతటి వారైనా సైడ్ అయిపోవాల్సిందే. గ్లామర్ ప్రపంచం నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సొంత పార్టీలోనే ఒంటరి పోరాటం చేస్తున్న యాంకర్ శ్యామల ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలా మారిపోయింది. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇక్కడ రాజులు మంత్రులు ఎంత ముఖ్యమో నడిచే పావులు కూడా అంతే ముఖ్యం. కానీ ఆ పావులే తామే రాజులమని భావిస్తే అధినేత రాసిన స్క్రిప్ట్ పక్కన పెట్టి సొంతంగా డైలాగులు చెబితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరిగ్గా ఇదే చర్చ నడుస్తుంది. బుల్లితెరపై వెలిగిపోయిన స్టార్ యాంకర్ శ్యామల మరి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. పార్టీ వాయిస్ బలంగా వినిపించి ఏకంగా అధికార ప్రతినిధి పదవిని కూడా దక్కించుకున్నారు. కానీ కట్ చేస్తే 10 నెలలుగా పార్టీ ఆఫీస్లో ఆమెకు నో ఎంట్రీ, ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ కూడా లేనట్లు గుసగుసలు. మరి శ్యామలను వైసీపీ హైకమాండ్ పూర్తిగా సైడ్ చేసేసిందా? అసలు తెర వెనుక ఏం జరిగింది? ఇంకా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తుగా సాగుతున్న చర్చ ఇదే, హాట్ టాపిక్ కూడా ఇదే. బుల్లితెరపై చిరునవ్వులతో ఆకట్టుకునే గ్లామర్ ప్రపంచం ఒకెత్తైతే, నరలేని నాలుకలు పదునైన విమర్శలతో సాగే పొలిటికల్ స్క్రీన్ మరొకెత్తు. యాంకర్ శ్యామల గ్లామర్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న తరుణంలో వైసీపీ వైపు అడుగులు వేశారు. జగన్మోహన్ రెడ్డి మేనియాతో ప్రభావితమై పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. మరి సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ వర్గం కూటమి వైపు మొగ్గు చూపుతున్న ఆమె మాత్రం ధైర్యం చేసి వైసీపీ వాయిస్గా మారారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన శ్యామల మాత్రం ఎక్కడా తగ్గలేదు. కూటమి ప్రభుత్వంపై డిజిటల్ వేదికగా విమర్శల దాడి కొనసాగించారు. సెలబ్రిటీ హోదా ఉండడంతో పార్టీ సైతం ఆమెకు సముచిత స్థానాన్ని ఇచ్చింది. ఏకంగా వైసీపీ అధికార ప్రతినిధిగా గుర్తింపును కూడా ఇచ్చింది. ఇక శ్యామల కెరీర్ పాలిటిక్స్లో తిరుగు లేకుండా సాగుతుందని అందరూ భావించారు కూడా. కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ అంతర్గత పాలిటిక్స్ని గమనిస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. అక్కడ ఒకరి ఇమేజ్ కంటే పార్టీ లైన్ మాత్రమే ముఖ్యం. గతంలో సినీ గ్లామర్తో వచ్చి ఫైర్ బ్రాండ్గా మారిన నాయకురాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సొంత నిర్ణయాలు, ఉత్సాహం ప్రదర్శిస్తే అధినేత వద్ద రెడ్ సిగ్నల్ పడక తప్పదు. ఇప్పుడు శ్యామల విషయంలోనూ అదే జరిగిందా? ఆమె చేసిన ఒకే ఒక్క కామెంట్ హైకమాండ్ ఆగ్రహానికి కారణమైందా? అధికార ప్రతినిధి పదవి వచ్చిన తర్వాత శ్యామల నియోజకవర్గాల్లో పర్యటనలు పెంచేశారు. ప్రజల్లో క్యాడర్లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఇదంతా తన సొంత ఇమేజ్ అని భావించారట. మరి ఈ క్రమంలోనే ఆమె నోటి నుంచి వచ్చిన ఒక వ్యాఖ్య తాడేపల్లి ప్యాలెస్కి చేరినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని, గెలిచి ఏకంగా హోంమంత్రిని అవుతానని ఆమె సన్నిహితుల వద్ద కొన్ని ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. వైసీపీ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే పార్టీ లైన్ దాటి సొంతంగా ఎదగాలనుకున్న వారికి ప్రాధాన్యత తగ్గిన సంఘటనలు అనేకం. గతంలో సినీ గ్లామర్తో వచ్చి మంత్రి పదవి అనుభవించిన రోజా, ఆ తర్వాత విడుదల రజనీ వంటి వారు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కానీ పార్టీ ఓటమి తర్వాత లేదా అధినేత వ్యూహాలకు భిన్నంగా నడుచుకున్నప్పుడు వారి ప్రాధాన్యత ఎలా తగ్గిందో అందరికీ తెలిసిందే. మరి రోజా ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు, అడపాదడపా వస్తున్నారు. మరి విడుదల రజనీ సైతం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారని, ఇప్పుడు అదే ఫార్ములా శ్యామలపై కూడా ప్రయోగించారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి జగన్ వ్యూహాలకు క్రమశిక్షణకు భిన్నంగా మాట్లాడితే ఎంతటి వారైనా సైడ్ లైన్ అవ్వక తప్పదనే సంకేతం దీని ద్వారా స్పష్టమవుతుంది. సరిగ్గా 10 నెలలు, అవును గత 10 నెలలుగా శ్యామల వైసీపీ అధికారిక కార్యాలయం నుంచి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదట.
మరి ఒక అధికార ప్రతినిధికి సొంత పార్టీ ఆఫీసులో మాట్లాడే అవకాశం లేకపోవడం అంటే అది పొలిటికల్గా ఆమెను దూరం పెట్టడమే అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనిపై శ్యామల వెర్షన్ ఏంటి అన్నది $1 మిలియన్ ప్రశ్నగా చక్కర్లు కొట్టింది. సొంత పార్టీలోనే తనపై ఇలా ప్రచారం జరుగుతుండటంతో శ్యామల స్పందించక తప్పలేదు. తను ఎవరూ పక్కన పెట్టలేదని, పార్టీలోనే ఉన్నానని ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ క్లారిటీ కూడా ఆమె పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వలేదు, కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్కే పరిమితమయ్యాయి. మరి లోపల ఏదో బలమైన డ్యామేజ్ జరిగిందనే దానికి ఈ పరిణామాలే నిదర్శనమని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు శ్యామల తీసుకున్న ఈ పొలిటికల్ నిర్ణయం ఆమె అసలు కెరీర్ను దెబ్బతీసింది. టాలీవుడ్లోని మెజారిటీ వర్గం కూటమి వైపు ఉండడం, శ్యామల వైసీపీ తరపున తీవ్రమైన పొలిటికల్ కామెంట్స్ చేయడంతో ఆమెకు సినిమా బుల్లితెర అవకాశాలు దాదాపు సన్నగిల్లాయని. మరి అటు కెరీర్ ఇబ్బందుల్లో పడి ఇటు నమ్ముకున్న పార్టీలోనూ అనుకున్న ప్రాధాన్యత దక్కక శ్యామల ఇప్పుడు 2 పడవల ప్రయాణంలో నలిగిపోతున్నారనే చర్చ నడుస్తుంది. మరి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, అలాగని ఏ అవకాశాన్ని తేలికగా తీసుకోలేము. ఒక తప్పు కెరీర్ను మార్చేయగలదు, ఒక చిన్న వ్యాఖ్య పొలిటికల్ ఫ్యూచర్ను ప్రశ్నార్థకం చేయగలదు. వైసీపీ వాయిస్గా మారిన శ్యామల మళ్ళీ పార్టీలో పూర్వ వైభవాన్ని అందుకుంటారా? మరి అధినేత జగన్ అనుగ్రహం ఆమెకు మళ్ళీ లభిస్తుందా, లేక కాలక్రమేణా ఆమె కూడా గత సినీ సెలబ్రిటీల్లాగే పొలిటికల్ స్క్రీన్ నుంచి కనుమరుగు అవుతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే పిఠాపురం వేదికగా శ్యామల అప్పట్లో మాట్లాడిన అంశాలు అవనియండి, పవన్ కళ్యాణ్ గారికి ఎదురు నిలిచి ఆవిడ ప్రసంగాలు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సనాతని అది ఇది అని చెప్పి ఆవిడ కామెంట్లు అవనియండి. సో ఆవిడ రాజకీయాల్లోకి రావడం కొత్త, ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావచ్చు. సరే, ఆవిడకి ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఆ ఫేమ్ని ఉపయోగించుకున్నారు, రాజకీయ పరంగా ఎదగడంలో తప్పలేదు. కానీ ఎదిగేటప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో అది మాత్రం జాస్త స్పృహలో పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు మెగా కుటుంబం, మరి మెగా కుటుంబం మీదే ఆవిడ కామెంట్స్ చేసి స్థాయికి, సరే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అది కాస్త చెడు తెచ్చింది శ్యామలకి. సరే, ఇందులో కొనసాగి ఇందులో సక్సెస్ఫుల్గా వెళ్తే ఆ చెడు అంతా కొట్టుకుపోతుంది కదా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అక్కడ ఉండలేరు ఇక్కడ ఉండనివ్వరు అనే పరిస్థితిలో యాంకర్ శ్యామల కొట్టుమిట్టు ఆడుతున్నారట. మరి చూద్దాం ఆవిడ భవిష్యత్తు మళ్ళీ బుల్లితెరకు వెళ్తుందా, లేకపోతే వైసీపీలో కొనసాగుతుందా? ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.